వరంగల్ జిల్లాలో ప్రైవేట్ ను కాదని ఎంజీఎం దవాఖానకే క్యూ కడుతున్నారు పేషెంట్లు. హాస్పిటల్లో పేషెంట్ల సంఖ్యకు తగ్గట్టుగా ప్రత్యేక ఓపీ విభాగాలు, మందులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ట్రీట్మెంట్ సులభమైంది. ఒకప్పుడు గంటల తరబడి ఎదురు చూడాల్సి ఉండగా ఇప్పుడు గంటల్లోనే ట్రీట్మెంట్ పూర్తయి కావాల్సిన మందులు చేతికొస్తున్నాయి. వైద్య సేవలను మెరుగుపరచడంపై పేషెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తుంది ప్రభుత్వం. ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వేలాది మంది పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం ఈ హాస్పిటల్కు వస్తుంటారు. మొన్నటిదాకా పేషెంట్లు సౌకర్యాలు లేక ఇబ్బంది పడేవారు. వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా నేతలు హాస్పిటల్లో వృద్ధులకు, మహిళలకు ప్రత్యేక ఓపీ విభాగాలు ఏర్పాటు చేయించారు. 3 విభాగాలకు ప్రత్యేకంగా డాక్టర్లను నియమించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంజీఎంలో పెరుగుతున్న పేషెంట్ల సంఖ్యకు తగ్గట్లుగా సౌకర్యాలు లేకపోవడంతో హాస్పిటల్ అధికారులు జిల్లా మంత్రి కొండా సురేఖ, ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్పిటల్ను సందర్శించి కౌంటర్లు పెంచేలా చర్యలు తీసుకున్నారు. మొన్నటిదాకా 4 కౌంటర్లు ఉండగా మరో 2 కొత్త కౌంటర్లు ఏర్పాటు చేయించారు. మహిళలు, పురుషులకు వేరువేరుగా క్యూ ఏర్పాటు చేయించారు. మందులు తీసుకునే దగ్గర కూడా 6 కౌంటర్లను 10కి పెంచారు. బాలింతలు, పిల్లలకి పాలిచ్చేందుకు ప్రత్యేక గది కూడా ఏర్పాటు చేయించారు. ఎంజీఎం హాస్పిటల్లో గతంలో కంటే ఇప్పుడు ట్రీట్మెంట్ సులభమైందని చెప్తున్నారు పేషెంట్లు. సౌకర్యాలు బాగున్నాయని చెప్తున్నారు. పిల్లలకు పాలిచ్చేందుకు ప్రత్యేక గది ఏర్పాటు చేయడం, శుభ్రత పాటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇట్లా వాటర్ కోసము, ఇంకా ఫీడింగ్ కోసము చేసిన రూమ్ ఫెసిలిటీ అయితే ఇంకా బాగుంది. అండ్ బాగా చూసుకుంటున్నారు. మేము లాస్ట్ టైం మా అబ్బాయి కోసము అపెండిక్స్ పెయిన్ కోసం హాస్పిటల్కి వస్తే వాళ్ళు బాగా చెక్ చేశారు. పొద్దున్నే చెక్ చేశారు. దే ఆర్ టేకింగ్ కేర్. ఇక్కడికి వచ్చినాము, మాకు ప్రాబ్లం ఉండే అయితే ఇక్కడికి వచ్చినాం చూపెట్టుకోవడానికి. అంతకుముందు అంత హాస్పిటల్ అంత బాగాలేదని తెలిసింది. ఇప్పుడు వచ్చేసరికి అంత నీట్గా కొత్తగా చేశారు. వాటర్ బాగానే ఉంది. అంత సదుపాయాలు చాలా బాగున్నాయి ఇక్కడ. అందుకోసమే ఇక్కడికి వచ్చినాము, చూపించుకున్నాము. అన్ని స్కానింగ్ అవి ఇవి రాశారు. మేము ఇప్పుడు చూపెట్టుకుంటాం. ఎంజీఎంలో ఒకప్పుడు మందుల కోసం రోజంతా వెయిట్ చేయాల్సి ఉండేదని ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని చెప్తున్నారు పేషెంట్లు. ఓపీ కౌంటర్లతో పాటు మందులు ఇచ్చే దగ్గర కూడా కౌంటర్లు పెంచడంతో ట్రీట్మెంట్, మందులు తీసుకోవడం ఈజీగా ఉందని చెప్తున్నారు. నాకు పక్షవాతం లెక్క వచ్చింది. అప్పుడు కొద్దిగా టైట్ ఉండేది, ఇప్పుడు ఫ్రీ ఉన్నది. అప్పుడు కూడా అంతా పెద్దగా ఉండేది. ఇలా ఇప్పుడు అప్పటికిప్పుడు చాలా నీట్గా అయింది. లైన్ గీను ఏం లేదు. అప్పుడు లైన్ అంటే పావుగంట 25-50 అర్ధాలు ఉండేది. ఇప్పుడు బాగా ఫ్రీ ఉన్నది. 10 నిమిషాలతో అయితే. హాస్పిటల్లో ఓపీ మందుల తండ్లాటకు చెక్ పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ కౌంటర్లు పెట్టి ఓపీ చిటీలు, ఉచితంగా మందులు అందించడం చాలా బాగుందని చెప్తున్నారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు 1 గంట లైన్లో నిలబడి మెడిసిన్ తీసుకునేది. ఇప్పుడు మాత్రం ఒక 2-3 నిమిషాలలో అయిపోయింది. గతంలో ఉన్నదానికంటే ఇప్పటికీ కొంచెం పర్వాలేదు. అప్పుడు లైన్ చాలా వరకు లైన్ కట్టేది. ఇప్పుడు ఏం లేదు. ఎప్పటికప్పుడు కౌంటర్లో ఎక్కువ పెట్టిరు. అక్కడ బాగా ఇక్కడే ఉండేది. ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ లోపలికి మార్చిండ్రు. లోపల నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి మార్చింది. అప్పటికంటే ఇప్పుడు కొద్దిగా నీట్గా ఉంది. హాస్పిటల్ కు రోజుకు 3 నుంచి 5,000 మంది పేషెంట్లు వస్తున్నారని తెలిపారు హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ మురళి. వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్తున్నారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేశామని చెప్పారు. ఓపీ కూడా 3,000 నుంచి 5,000 వరకు ఉంటుంది. సీజనల్లో 6,000 వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఓపీ ఏంటంటే సీజనల్లో మేము ఇక్కడ ఉన్న 3 కౌంటర్లతో ఇవ్వడం అవి ఇబ్బంది అయింది. కాబట్టి ఇప్పుడు వీటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికమైన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఓపీ కౌంటర్లు చేయడం జరిగింది. ఎంజీఎం దాకా ఇన్పేషెంట్లు కూడా ఆన్ అండ్ యావరేజ్ 900 నుంచి వెళ్ళి 1200 వరకు ఉంటుంటుంది. ఇక్కడ పేషెంట్ అటెండెన్స్కు బయటకు పోయి కానీ ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాటిని ప్రత్యేకంగా ఒక హాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది రాత్రి వేళలో 100 నుంచి 150 మందికి సౌకర్యంగా కలిగే అవకాశం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ కు ధీటుగా వరంగల్ ఎంజీఎంలో సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.